హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని హెల్దీ రెసిపీస్. ఇవాళ మనం ఎంతో టేస్టీగా అండ్ క్విక్గా రెడీ అయిపోయే రెస్టారెంట్ స్టైల్లో కాజు నట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఫస్ట్ మనం ఈ గ్రేవీ కోసం మనం వీటన్నిటిని కూడా రోస్ట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చిపప్పు, అలాగే నువ్వులు, షాజీరా, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, అలాగే ఎండు కొబ్బరి, అలాగే 4 యాలకులు. ముందుగా మనం వేరుశనగ గుళ్ళని 2 స్పూన్లు వేసుకుని బాగా వేయించుకోవాలండి. వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం టమాటాలని బాగా వాష్ చేసుకుని ఇలాగా ప్లస్ లాగా కట్ చేసుకుని బాగా ఉడకనివ్వాలండి. ఈ లోపల మనకి ఇదంతా కూడా బాగా రోస్ట్ అయింది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత మనం మిగిలిన మసాలా దినుసులన్నిటినీ కూడా బాగా వేయించుకోవాలండి. మనకి ఎంత గ్రేవీ అయితే అవసరం అవుతుందో దాన్ని బట్టి 2 స్పూన్స్ ఆర్ 4 టేబుల్ స్పూన్స్ అలాగా మనం వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే దీన్ని ఒక 4కి సరిపోతుందండి. అన్నిటినీ కూడా 2 టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకున్నానండి. సో పర్ఫెక్ట్గా 4కి అయితే సరిపోతుంది ఈ గ్రేవీ అనేది. సో మనం రెస్టారెంట్కి వెళ్ళకుండానే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి కాజు నట్ కర్రీ. ఇప్పుడు మనం దీంట్లో ఫైనల్గా ఒక 2 టేబుల్ స్పూన్ల గసగసాలని యాడ్ చేసుకోవాలండి. సో గసగసాలు అనేవి తొందరగా వేగిపోతాయి కాబట్టి దీన్ని మనం గ్యాస్ కట్టేసుకున్న తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఆ వేడి దీనికి సరిపోతుంది. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం కొంచెం చల్లారనిచ్చాక బాగా పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. సో అప్పుడు గ్రేవీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ముందుగా మనం వేరుశనగ గుళ్ళు వేయించుకున్నాం కదండి, దానిపైన ఉన్న పొట్టునంతటిని కూడా తీసేసుకోవాలి. తర్వాత మనం బాండీని పెట్టుకోవాలండి. ముందుగా మనం జీడిపప్పుల్ని వేయించుకోవటానికి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యిని కానివ్వండి, మామూలుగా మనకి అవైలబుల్గా ఉన్న నెయ్యిని యూస్ చేసుకోవచ్చు. 1 కప్పు జీడిపప్పుల్ని బాగా వేయించుకోవాలండి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అది కొంచెం వేడయ్యాక మనం ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇది మట్టి పాత్రలో చేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకూడదండి. కొంచెం హీట్ అవ్వగానే మనం ఐటమ్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకుందాం. అది వేగిన తర్వాత ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలని బాగా సన్నగా చాప్ చేసుకోవాలండి. చాప్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీని అంతటిని కూడా బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలి. ఇప్పుడు మనం ఒక 4-5 లవంగాలు, అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే షాజీరా ఒక 1/2 స్పూను యాడ్ చేసుకోవాలండి. మనం మట్టి పాత్రలో చేసేటప్పుడు ఇలాగ ఉల్లిపాయలు అది వేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి, లేదంటే మట్టి పాత్రలు అనేవి తొందరగా పాడవుతాయి. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవటం వల్ల మనకి కలర్ అనేది సూపర్గా వస్తుంది. అలాగే పసుపు యాంటీబయాటిక్ లాగా కూడా పనిచేస్తుంది కదండి. సో ఒక 1/2 స్పూన్ వేసుకుంటే మనకి ఎంతో మంచిది హెల్త్కి. ఇదంతా బాగా వేగాలండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు.
ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకుని తర్వాత మనం మూత తీసిన తర్వాత చూస్తే కొంచెం వేగినాయండి. దాంట్లోని వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఒక పావు స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు. అలాగే ముందుగా మనం వేయించుకున్న వాటన్నిటిని కూడా బాగా మిక్సీ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. దీని అంతటిని కూడా బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఇది అడుగంటకుండా ఉండాలంటే మనం ఒక 5 మినిట్స్ వరకు ఇలా బాగా కలుపుకుంటే ఎక్కడ కూడా మాడకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈవెన్గా ఇదంతా కూడా వేగుతుంది. ఇప్పుడు ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది కాబట్టి ఇందులోకి మనం ఒక హాఫ్ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కారాన్ని ఎవరు ఎక్కువగా తింటారో కారాన్ని దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. పిల్లలు ఉంటే కనుక ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ కానీ పావు స్పూన్ కానీ కారంని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఒక హాఫ్ గ్లాస్ కానివ్వండి 1 గ్లాస్ కానీ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా వేగాలండి. మనకి వేగిందని ఎలా తెలుస్తుందంటే మనకి ఇందులో కొంచెం పైకి ఆయిల్ అనేది తేలుతుంది కదండి. సో అప్పుడు మనం ఉడకపెట్టుకున్న టమాటాలని గ్రైండ్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలండి. టమాటా లేయర్ని తీసేసి ఆ పల్పునంతటిని కూడా బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 2-3 మిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. బారుగా కట్ చేసుకున్న వాటిని. అలాగే ముందుగా మనం ఉడకపెట్టుకున్న టమాటాలని బాగా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర పుదీనాకుని బాగా సన్నగా చాప్ చేసుకోవాలండి. చాప్ చేసుకుని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కర్రీకి. ఇదంతా కూడా బాగా వేగాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే కనుక అడుగంటకుండా గ్రేవీ అనేది సూపర్గా వస్తుంది. ఇప్పుడు టమాటా పేస్ట్ని యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా బాగా ఈ గ్రేవీలో అంతట్లో కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఒక టమాటాలని కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడకబెట్టుకున్నాం కదండి, ముందుగా టమాటాలను ఉడకబెట్టుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోవటం వల్ల మనకి వేస్ట్ వాటర్ అనేది ఏమీ ఉండకుండా అందులో ఉన్న విటమిన్స్ కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పుల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఫైనల్గా జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలండి. సింపుల్గా మనం ఇంట్లోనే కాజు నట్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి కానివ్వండి, చపాతీ, రోటీస్, పుల్కా అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అచ్చం మనం రెస్టారెంట్లో ఎలా అయితే ఆ ఫ్లేవర్ని ఫీల్ అవుతామో ఇలా చేసుకుంటే కనుక సేమ్ అదే ఫీలింగ్ వస్తుందండి. సో మీరందరూ కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాలి. చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోయే రెసిపీ అండి ఇది. మనం ఫైనల్గా
కసూరి మేతిని ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి లేని వారు స్కిప్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఇది వేసుకోవటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందని లాస్ట్లో కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీ అండ్ రెస్టారెంట్ స్టైల్లో కాజూ నట్ గ్రేవీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.